సంస్కృతి సమ్మర్ క్యాంపు ముగింపు ఉత్సవం ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజ్వేల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంపులో కోలాటం, కరాటే, కరసాము, యోగ, క్లాసికల్ డాన్స్, అక్షరాలతో డ్రాయింగ్, నీతి పద్యాలు, నీతి కథలు, సామాజిక విషయాల పట్ల అవగాహన అనేటువంటి కార్యక్రమాల మీద జరిగినటువంటి తరగతుల నిర్వహణ విద్యార్థులకు ప్రతి అంశాన్ని పూర్తిగా నేర్పలేకపోయినా వాటిలో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఈ సమ్మర్ క్యాంపు నిర్వహించినట్టుగా నిర్వాహకురాలు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి హరినా పవన్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రబంధకారిణి సభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ ఆకుల నరేష్ బాబు గారు, డాక్టర్ సాయినాథ్ రెడ్డి గారు, డాక్టర్ మీల శ్రీధర్ గారు, మీల చంద్రశేఖర్ గారు, యుఎస్ఏ వాస్తవ్యులు మరియు డాక్టర్ పద్మజ్యోతి గారు, డాక్టర్ శివకుమార్ గారు, డాక్టర్ సురేష్ గారు, ఏఈ మారుతి గారు, డాక్టర్ రవి గారు, మధుసూదన్ గారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల గజ్వేల్ ప్రాంగణంలో గత 2 వారాలుగా వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరాటే, అదేవిధంగా కర్రసాము, కోలాటం, అదేవిధంగా డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, నీతి కథలు, అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రబోధించే విధంగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు మన ఇక్కడ ముగింపు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సరస్వతి విద్యా మందిరాలు అనేటివి మన దేశంలో విద్యాభారతి అనే సంస్థ ఆధ్వర్యంలో సుమారు 25,000 పాఠశాలలు నడుస్తున్నాయి. మన తెలంగాణ, ఆంధ్ర లోపల ప్రస్తుతం 400 పాఠశాలలు నడుస్తుంది. మన తెలంగాణలో 170కి పైగా పాఠశాలలు నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలకు చదువుతో పాటు సంస్కారాలు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను నడిపించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఉన్నత వ్యక్తులుగా నిర్మాణం కావాలంటే ఈ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చేర్పిస్తే బాగుంటుందని పోషకులకు తెలియజేస్తూ మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికీ జై శ్రీరామ్. వేసవి సెలవులు రాగానే అందరూ ఆటపాటల్లో మునిగిపోతారు, లేదంటే టైంపాస్కి ఫోన్ పట్టుకుంటారు. కానీ శిక్షణా శిబిరాలు అనేటువంటివి వాళ్ళల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉంటాయి. ముఖ్యంగా సరస్వతి శిశు మందిర్లలో నిర్వహించేటువంటి సంస్కృతి సమ్మర్ క్యాంపులో కోలాటం, క్లాసికల్ డ్యాన్స్,
అక్షరాలతోటి డ్రాయింగ్ నేర్పించాడు పవన్ కుమార్ సార్. ఇలా ప్రతి ఒక్క ఐటెంని నేర్పిస్తూ యోగాని, తర్వాత కరాటేని, కర్రసాముని, ముఖ్యంగా అన్ని రకాల విద్యలు వాళ్ళకి ఎంతసేపు క్లాస్ రూమ్లో ఉన్నామనేటువంటి అభిప్రాయం లేకుండా ఆట విడుపుగా అన్ని రకాల రుచులు చూపించాము. ఇలాగే ప్రతి సంవత్సరము శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల గజ్వెల్లో సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరము విద్యార్థులకి మా పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళకి క్లాసికల్ డాన్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ సంవత్సరము కోలాటం కూడా ఉంటుంది, యోగా ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేశాము, కరాటే, కర్రసాం కూడా ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఎంతసేపు వాళ్ళని స్ట్రెస్గా చదివించడం కాదు, స్ట్రెస్లెస్గా వాళ్ళు ఎప్పుడైతే చదవగలుగుతారో వాళ్ళల్లో ఉన్నత లక్ష్యాలకి మార్గాలు నిర్దేశనం అవుతాయి. కాబట్టి మీరు చదివించే పాఠశాల ఎలాంటిది అనేది ఒక్కసారి ఆలోచించండి. అందుకు ఒకవేళ మీ చాయిస్ మాదే అయితే సరస్వతి శిశు మందిర్ తలుపులు ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయని మరొకసారి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు.